హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్షాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై లవ్ ఎపిసోడ్ 17. శివాని చాలాసేపు దేవాంష్ని నిద్ర లేపాలని ప్రయత్నించింది. కానీ దేవాంష్ నిద్ర లేవకపోవడంతో అతని భుజాన్ని బలంగా కొరికింది. చురుకుమన్న నొప్పికి వెంటనే కళ్ళు తెరిచాడు అతను. నిద్ర లేచి తనకు దగ్గరగా కూర్చున్న శివానిని తన చేతుల్లో గట్టిగా కౌగిలించుకున్నాడు. నన్ను వదులు, ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచింది శివాని. దాంతో దేవాంష్, నేను నిన్ను అడగవలసిన ప్రశ్న అది. నువ్వు ఇప్పుడేం చేశావో తెలుస్తుందా నీకు అని అడిగాడు దేవాంష్. శివాని తడబడిన స్వరంతో, నువ్వు నాకు సమాధానం చెప్పడానికి బదులుగా నన్ను ప్రశ్నిస్తున్నావు. ముందు నాకు సమాధానం చెప్పు. నా బట్టలు ఎవరు మార్చారు అని అడిగింది. దేవాంష్ ఈ ప్రశ్నను ముందే ఊహించాడు. నేను తప్ప ఇంకెవరు నీ డ్రెస్ చేంజ్ చేస్తారనుకుంటున్నావు? సహజంగానే నేనే నీ బట్టలు చేంజ్ చేశాను. కానీ నువ్వు ఆలోచిస్తున్నట్లుగా ఏమీ జరగలేదు. నేను నిన్ను చూడలేదు. నేను నీ బట్టలు చేంజ్ చేసేటప్పుడు దుప్పటి వేసి మార్చాను అని శివానికి క్లియర్గా చెప్పాడు. దాంతో శివాని, అది ఓకే, మరి అలాంటప్పుడు నీ పెదవులపై నా లిప్స్టిక్ గుర్తులు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నీ లిప్స్టిక్ ని ట్రై చేశాను అని చెప్తావా అని ఆట పట్టిస్తూ అడిగింది. దేవాంష్కి కోపం వచ్చి, నీకేమన్నా మతిపోయిందా? నోటికి ఏది వస్తే అది వాగుతున్నావు. నేను నిన్న అస్సలు ముద్దు పెట్టుకోలేదు. ఇదంతా నీ పనే. నిజంగా నీకు నిన్న చేసిన పని ఏమీ గుర్తులేదా? నువ్వేం చేశావో అని అడిగాడు. దేవాంష్ చెప్పింది విని శివానికి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే దేవాంష్ చెప్పిన తర్వాత ఆమెకు అర్థమైంది నిన్న రాత్రి తను చేసిన తప్పుదాలేంటో. కానీ ఆమెకు అవేమీ గుర్తు రావడం లేదు. ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి కదా, నేను నా జిమ్కి వెళ్ళాలి, ఇప్పటికే లేట్ చేశాను అని శివానితో అంటూ శివానిని తన నుండి దూరంగా నెట్టి తన వార్డ్రోబ్లో నుండి జిమ్ వేర్ తీయడానికి ముందుకు సాగాడు. శివాని వచ్చి అల్మారా ముందు నిలబడి అభ్యర్థన స్వరంతో, నాకు గుర్తు రావడం లేదు, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా చెప్పు అని దేవాంష్ని అడిగింది శివాని. ఇప్పుడు కోతి కొండ దిగి వచ్చినట్టుంది అని అనుకుంటూ, దీనిని అంత తేలిగ్గా వదలకూడదు అనుకుంటూ అల్మారాకి అడ్డంగా నిలబడిన ఆమెకి దగ్గరగా వంగి శివానికి రెండు వైపుల చేతులతో లాక్ చేశాడు. నిన్న నువ్వు నన్ను ఏం చేశావో నిజంగా గుర్తులేదా అని మరోసారి అడిగాడు దేవాంష్. శివాని చాలా అమాయకంగా, నేనేం చేశాను చెప్పు అని అడిగింది. ఇలా అడుగుతుంది కానీ ఆమె గుండె జెట్ స్పీడ్తో కొట్టుకుంటుంది. ఎందుకంటే దేవాంష్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో ఆమెకు తెలియదు. అందుకే టెన్షన్ పడుతుంది ఆమె. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నన్ను చాలా ఇష్టపడుతున్నావని నిన్న రాత్రి చెప్పావు అని దేవాంష్ బదులిచ్చాడు. శివాని ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, ఇది మాత్రమే చెప్పినట్టున్నాను అని అనుకుంది. ఇంకా నేను దేవాంష్ని స్మార్ట్, హ్యాండ్సమ్, సెక్సీ అని అనకపోవడమే మంచిదైందని మనసులో అనుకుంది. ఆమె అలా అని ఉంటే ఆమె ఖచ్చితంగా అతని ముందు ఇబ్బంది పడి ఉండేది. అప్పుడే దేవాంష్ ఆమె ఆలోచనలని భగ్నం చేస్తూ, శివాని పురాణం ఇంకా పూర్తి కాలేదు. ఇది తమరు మాట్లాడింది మాత్రమే. నువ్వు ఇంకా ఏం చేశావో ఇంకా చెప్పలేదు నేను అని అన్నాడు. ఉఫ్, ఇంకా ఏముంటుంది అని అనుకుంది మనసులో. దేవాంష్ పెదవులపై ఉన్న లిప్స్టిక్ గుర్తులను చూసింది కానీ ఇంతకు మించి ఏమి జరగలేదు అనుకొని ఏమి జరగనందుకు శివాని తన మనసులో దేవుడికి ప్రార్థించింది. కానీ అప్పుడు దేవాంష్ మాట్లాడటం ప్రారంభించాడు. నిన్న నువ్వు నాకు ఒక పాట అంకితం చేశావు తెలుసా అని అన్నాడు. అది విని ఆమె ఆశ్చర్యపోయింది. అతని వైపు అలానే చూస్తుంది. నీకు ఆ పాట పూర్తిగా గుర్తుందా? ఇంకా ఆ పాట తర్వాత నువ్వేం చేశావో తెలిస్తే నువ్వే నవ్వుతావు అని చెప్పాడు. శివాని అదేంటి అని అడుగుతూ, అయినా నేను పడుకొని మంచం మీద లేదా సోఫా మీద పడుకొని పాట పాడుంటాను అని చెప్పింది. దేవాంష్ వెంటనే బదిలిచ్చాడు. కాదు, బాత్ టబ్ లో అని చెప్తూ, నేను నిన్ను బట్టలు మార్చుకోవడానికి వాష్రూమ్కి పంపాను. కానీ నువ్వు బాత్ టబ్ లో పడుకొని డాన్స్ చేస్తూ ఉన్నావు. నేను వచ్చి ఆ తర్వాత నిన్ను రూమ్కి తీసుకొచ్చి బట్టలు మార్చేశాను. ఎందుకంటే అప్పటికే నీ శరీరం తడిగా ఉండి చల్లగా అయిపోయింది అని చెప్పాడు. అప్పుడేం జరిగింది అని అడిగింది శివాని. దేవాంష్ ఆమె వైపు చూస్తూ, ఏంటి ఏదో రొమాంటిక్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నావా అలా అడుగుతున్నావు అని అడుగుతూ, తర్వాత నేను మంచం మీద పడుకున్నప్పుడు నువ్వు వచ్చి నన్ను కౌగిలించుకొని నా పెదాలను ముద్దాడటం మొదలు పెట్టావు అని చెప్పాడు. వెంటనే శివాని, కథలు చెప్పడం ఆపు, నేనేం నిన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వే అలా చేసి ఉంటావు అని అంది. నేను నిన్ను ముద్దు పెట్టి ఉంటే నేను సోఫాలో పడుకునే వాడిని కాదు అని దేవాంష్ సమాధానమిస్తూ, ఒకవేళ నేను నీతో పాటు మంచం మీద పడుకున్నా నువ్వు కేవలం ముద్దులకే పరిమితం కాలేదు. నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు. దానివల్ల నేను మంచం మీద నుండి దూరంగా వెళ్లి సోఫాలో పడుకోవాల్సి వచ్చింది. లేకపోతే నువ్వేం చేసేదానివో నీకే తెలియదు అని అన్నాడు.
శివాని కోపంగా బదిలిస్తూ, ఏం చేయబోయేదానివో అంటే అర్థమేమిటి? అయినా నేనెవరిని బలవంతం చేయలేదు. దయచేసి నన్ను మధ్య జరి దయచేసి మన మధ్య జరిగిన ఈ క్షణాలను నువ్వు మర్చిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటికే అదంతా గుర్తులేదు. ఏమైనా నేను చేసి ఉంటే అది స్పృహలో ఉండి చేయలేదు. అసలు నేను స్పృహలో ఉంటే నేను ఎప్పుడు ఇవన్నీ చేసి ఉండేదానిని కాదు చెప్తూనే శివాని దేవాంష్ని పక్కకు నెట్టే ప్రయత్నం చేసింది. కానీ దేవాంశ్ ఎక్కడ కదిలాడు, అక్కడే స్తంభంలా నిలబడిపోయాడు. అతను శివానిని పోనివ్వలేదు. దేవాంశ్ శివాని చెవి దగ్గరకు వచ్చి, మరి నువ్వు నాకు ఇంతకు ముందు ఇచ్చిన ఈ లవ్ బైట్ గురించి ఏం చెప్తావ్ అని తన భుజం మీద శివాని పెట్టిన లవ్ బైట్ గురించి అడుగుతూ, అయినా నీకు అసలు బుద్ధి లేదు, అలా ఎలా మర్చిపోతావు అని అన్నాడు. దేవాంశ్ మాటలు విన్న శివాని ముఖం ఎర్రబడింది. ఎందుకంటే ఆమె నిజంగానే తెల్లవారుజామున అతని భుజం మీద కొరికింది. దీని కారణంగా అతని భుజంపై ఒక గుర్తు ఏర్పడింది. దేవాంశ్ ఇంకా మాట్లాడుతూ, అలా అయితే నేను ఇప్పుడే రివెంజ్ తీర్చుకోగలను. కానీ రాత్రి ఆ మధుర క్షణాల తర్వాత ఈ లవ్ బైట్ నాకంత నొప్పిగా అనిపించలేదు. దేవాంశ్ సిగ్గుపడకుండా చెప్తున్న మాటలు విని శివాని సిగ్గుపడింది. ఆమె వెంటనే తన 2 చేతులతో బలంగా అతన్ని తోసి అక్కడి నుండి వాష్రూమ్ కి వెళ్ళింది. శివాని వాష్రూమ్ డోర్ ను మూసేసి దానికి ఆనుకొని ఊపిరిని కంట్రోల్ చేసుకుంటుంది. తెలుసో తెలియకో ఆమె దేవాంశ్ కి చాలా దగ్గరైంది. ఇంకా ఈ రోజు ఎందుకో దేవాంశ్ కళ్ళలో ఆ కోపం చిరాకు కనిపించలేదు. బదులుగా ఈ రోజు అతని కళ్ళు ఆమెని భిన్నంగా చూస్తున్నాయి. దానివల్ల శివాని సిగ్గుపడుతుంది. దేవాంశ్ వెనుక తలను రబ్ చేసుకుంటూ బట్టలు తీసుకొని రెడీ అయి జిమ్ కు వెళ్ళాడు. దాదాపు గంట తర్వాత జిమ్ నుంచి గదికి వచ్చాడు. అప్పటికే శివాని రెడీ అయి వేదికను లేపడానికి వెళ్ళింది. త్వరగా స్నానం చేసి హాల్లోకి వచ్చిన దేవాంశ్ కి కిచెన్ లో వేదిక కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న శివానిని చూశాడు. శివాని దేవాంశ్ ని గమనించలేదు. దేవాంశ్ కిచెన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి, ఈరోజు నేను కూడా శివాని తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ తింటాను అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వేదిక దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వేదికను ఎత్తుకొని తన ఒడిలో పెట్టుకొని బుగ్గలపై ముద్దులు పెడుతూ, ఈరోజు వేదిక మామయ్య చేతితో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అని అన్నాడు. దేవాంశ్ లో వచ్చిన ఈ మార్పు చూసి సునీత చాలా ఆశ్చర్యపోయింది. ఈ మార్పుకి కారణం ఆమెకు అర్థం కాలేదు, కానీ అది చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు దేవాంశ్ ముఖంలో చిరునవ్వు ఉంది. అతను తన చెల్లిని బావని కోల్పోయినప్పటి నుండి ఎప్పుడూ నవ్వలేదు. శివాని దేవాంశ్ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసింది. వేదికకి సర్వ్ చేసిన తర్వాత దేవాంశ్ కి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది. శివాని కిచెన్ లోకి తిరిగి వెళ్ళడానికి వెనక్కి తిరగ్గా దేవాంశ్ ఆమె చెయ్యి పట్టుకొని, నువ్వు కూడా మాతో కలిసి తిను అని అన్నాడు. నువ్వు తిను, నేను తర్వాత తింటాను అని చెప్పింది శివాని. దేవాంశ్ ఆమె చెయ్యి వదలకుండా తన దగ్గరున్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. సునీత కూడా శివానిని వాళ్ళతో కలిసి తినమని బలవంతం చేసింది. ఇక శివాని ఎలా తిరస్కరించగలదు? ఇక బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆమె ఒక కుర్చీ లాగి దానిపై కూర్చుంది. దేవాంశ్ మొదట దోశ తుంచి వేదికకు తినిపించగానే వేదిక శివాని వైపు చూపిస్తూ దేవాంశ్ కి తన చేతులతో తినిపించమని సైగ చేసింది. దేవాంశ్ తర్వాత పీస్ ను శివాని ముందు పెట్టగానే శివాని మెల్లగా తన నోరు తెరిచి ఆ పీస్ ను అందుకుంది. ఈరోజు దేవాంశ్ తనను చూస్తున్న తీరు ఆమెకు లోపల కంగారు పుట్టిస్తుంది. ఈరోజు ఎందుకో దేవాంశ్ చూపులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇంతలో డోర్ బెల్ మోగింది. ఒక సర్వెంట్ తలుపు తెరిచింది. దేవాంశ్ తన చేతులతో శివాని వేదికలకు తినిపించడంలో ఇంకా బిజీగా ఉన్నాడు. మేఘన తన హై హీల్స్ తో శబ్దం చేస్తూ హాల్లోకి వచ్చింది. సంతోషకరమైన కుటుంబంలో బ్రేక్ఫాస్ట్ తింటూ బిజీగా ఉన్న దేవాంశ్ శివాని వేదికలపై ఆమె చూపు పడింది. మేఘన కూడా ఇప్పటి వరకు దేవాంశ్ లోని ఈ యాంగిల్ ని చూడలేదు. హాల్లోకి రాగానే గట్టిగా చప్పట్లు కొట్టి, వావ్ మిస్టర్ దేవాంశ్ రెడ్డి, ఇన్ని రోజులకు నువ్వు ఒక కుటుంబాన్ని స్థాపించుకున్నావన్నమాట. అయితే నీ గతం గురించి నీ భార్యకు చెప్పావా అని అడిగింది. అక్కడ మేఘనని చూసిన దేవాంశ్ ప్రెజెంట్ మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. వేదికను శివాని ఒడిలో కూర్చోబెట్టి లేచి మేఘన ముందు నిలబడ్డాడు. నన్ను చూడకుంటే నీకు రోజు గడవదనుకుంటా. ఇప్పుడు కూడా నాకు పెళ్ళయింది, కానీ నీకింకా పెళ్లి కాలేదు. నీకింకా నా మీద కన్ను ఉందా, లేక నువ్వు నా నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని వ్యంగ్యంగా అడిగాడు దేవాంశ్. నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేను నీ గురించి టెన్షన్ పడేంత ఏం లేదు. నేను నిన్ను వదలను, చూస్తుండు అని కోపంగా బదులిచ్చింది మేఘన. మేఘన మాటలు విని శివానికి కొంచెం ఆశ్చర్యం వేసింది. దేవాంశ్ మేఘన ఏం మాట్లాడుకుంటున్నారో ఆమెకి అర్థం కాలేదు. మరి దేవాంశ్ గతం ఏమిటి అని మనసులో అనుకుంటుంది శివాని. మేఘన తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ని అతని ముఖం ముందు పెట్టింది.
దేవాంశ్ ఆమె చేతుల్లోంచి కార్డు తీసుకొని చూసి, ఈసారైనా నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటావా లేక మళ్ళీ పారిపోయే ఆలోచనలో ఉన్నావా అని వెటకారంగా అడిగాడు. ఇప్పుడు మేఘన ముఖంలో కోపం, అసూయ స్పష్టంగా కనిపించాయి. కాని మేఘన వేదికను కలవడానికి వేదిక వైపు వెళ్ళింది. అది చూసి వేదికని శివాని తీసుకొని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళింది. ఎందుకంటే వేదిక శివానిని పట్టుకున్న తీరు చూస్తుంటే వేదిక మేఘనను చూసి భయపడిందని శివానికి అర్థమైంది. దేవాంశ్ కూడా మేఘనని వేదిక దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆమె ఎదురుగా నిలబడి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. మేఘన కోపంగా దేవాంశ్తో, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తున్నాను, కానీ త్వరలో వస్తాను, వేదికను నాతో తీసుకెళ్తాను అని చెప్పి మేఘన అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. ఉదయం దాకా ప్రశాంతంగా ఉన్న దేవాంశ్ మూడ్ ఇప్పుడు కోపంగా, చిరాకుగా, అసహనంగా మారిపోయింది. దేవాంశ్ అక్కడి నుండి నేరుగా ఆఫీస్కి బయలుదేరాడు. శివాని కింద నుండి ఎలాంటి సౌండ్ రాకపోవడంతో కిందకు వచ్చింది. ఆ టైంలో దేవాంశ్ అక్కడ లేడు. శివాని మనసులో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. శివాని సునీత దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు సునీతనే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది. శివాని వేదికను తన డాల్ హౌస్ లో ఆడుకోవడానికి కూర్చోబెట్టి ఆమె సునీత వద్దకు వచ్చింది, నిజం తెలుసుకోవాలని. సునీత శివాని తన దగ్గరికి రావడం చూసి శివాని తనని దేవాంశ్ గురించి ఖచ్చితంగా అడుగుతుందని ఆమెకు అర్థమైంది. కానీ ఈ టైంలో శివానికి దేవాంశ్ మిస్టరీగా కనిపిస్తున్నాడు. శివాని ఏమీ అడగక ముందే సునీత చెప్పింది, దేవాంశ్ గతం గురించి అతనే చెప్తాడమ్మా, నేను ఇప్పుడేం చెప్పలేను అని నిస్సహాయంగా అంటూ సునీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవాంశ్ కోపంగా ఆఫీస్కి రావడం మొదటగా చూసింది అనూజ్. గుడ్ మార్నింగ్ బాస్ అని చాలా మంచి మూడ్ లో అనూజ్ దేవాంశ్ ని విష్ చేయగా దేవాంశ్ సమాధానం చెప్పకుండా వేగంగా అడుగులు వేస్తూ తన క్యాబిన్ లోకి వచ్చి కూర్చున్నాడు. ఈసారి అనూజ్ దేవాంశ్ క్యాబిన్ కి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే దేవాంశ్ కోపంగా, నీకు ఈ రోజు నా చేతిలో చావాలని ఉందా, పదే పదే నా ముందుకు వస్తున్నావు అని అన్నాడు. దేవాంశ్ నోటి నుండి అది విన్న అనూజ్ గొంతు భయంతో ఎండిపోయింది. దాంతో సారీ బాస్, మీ మూడ్ బాగోలేదనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. అనూజ్ సునీతకి కాల్ చేసి, హలో ఆంటీ, బాస్ ఈరోజు చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు, ఉదయం చాలా కోపంగా ఉన్నాడు, ఏమైంది అని అడిగాడు. నిజానికి అనూజ్ సునీతకి దూరపు బంధువు. ఈ రోజు ఉదయం జరిగిన విషయం సునీత అనూజ్ కి చెప్పగానే దేవాంశ్ కోపానికి కారణం అర్థమైంది. అయితే అదే సమయంలో ఆమె మీద ఉన్న కోపం నాపై ఎందుకు వచ్చిందని కూడా ఆలోచిస్తున్నాడతను. సునీత దేవాంశ్ ని చూసుకోమని అనూజ్ కి చెప్పింది. ఇక శివాని తనకు సమాధానం రాకపోవడంతో ఆమె ముఖం పాలిపోయింది. దేవాంశ్ ని ఆమె అడిగే ప్రశ్న అయితే లేదు. సునీత అయినా చెప్తుంది అనుకుంటే ఆమె కూడా చెప్పకపోయేసరికి నిజమేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సింది అని అనుకుంది. ఒకరికొకరు ఈ పెళ్లి చేసుకున్నారన్న మాటే కానీ ఒకరి గురించి మరొకరికి ఏమీ తెలియదు అని మనసులో అనుకుంది. వేదిక కోసమే కదా ఇదంతా చేసింది. అయినా దేవాంశ్ కి గతం ఉంటే ఏంటి, లేకుంటే నాకేంటి, దాని గురించి నేను పట్టించుకోకూడదు అని తనకు తానే మనసుకు సర్ది చెప్పుకుంటుంది. కానీ దాని గురించి ఆలోచించడం మాత్రం మానలేదు. శివాని తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి వేదికతో బిజీ అయింది. వేదిక దగ్గరకు వెళ్లిన శివాని, బంగారం, ఈ రోజు మనం దాగుడు మూటలు ఆడుకుందాం, నువ్వు దాక్కో, నేను కనిపెడతాను, ఓకేనా డార్లింగ్ అని అంటూ వేదికను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. వేదిక సరే అని తల ఊపింది. శివాని వేదికను కిందకు దింపి తన చేతులతో తన ముఖాన్ని దాచుకొని నెంబర్స్ కౌంట్ చేయడం ప్రారంభించింది. వేదిక వెళ్లి సోఫా టేబుల్ వెనుక దాక్కుంది. అక్కడి నుండి వేదిక శివానికి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ శివాని తనకు కనిపించనట్లు నటించింది. లాస్ట్ కి శివాని వేదికను కనుక్కున్నట్టు నటించింది. వేదిక ఉద్వేగంతో గెంతుతూ చప్పట్లు కొడుతూ బ్యాలెన్స్ తప్పి తనను నిలబడి ఉన్న సోఫా పక్కనే ఉన్న టేబుల్ ఎడ్జ్కి తల తగిలించుకుంది. కింద పడిపోవడంతో వేదిక భయపడి స్పృహ కోల్పోయింది. అది చూసి శివాని షాక్ అయింది. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి వేదికను తన ఒడిలోకి ఎత్తుకుంది. వేదిక నుదుటి నుండి రక్తం కారుతుంది. శివాని వెంటనే వేదికను ఎత్తుకొని ఆసుపత్రికి వెళ్లడం ప్రారంభించింది. మొదటి నుండి వాళ్ళని చూస్తున్న సునీత వేదికను అలా చూసి టెన్షన్ పడింది. ఆమె కూడా శివానితో పాటు ఆసుపత్రికి వెళ్ళింది. రక్తస్రావం ఆపడానికి వేదిక నుదుటిపై ఉన్న గాయాన్ని శివాని తన హ్యాండ్ కీతో కప్పింది. చివరకు ఆసుపత్రికి చేరుకోగానే శివాని వేదికను ఎత్తుకొని లోపలికి వచ్చింది. డాక్టర్, చూడండి, నా బంగారానికి దెబ్బ తగిలింది, ఒకసారి చూడండి ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగింది. శివాని మాటలు విన్న డాక్టర్ వేదికను ఒకసారి చెక్ చేసి కట్టు కట్టి
పాప భయంతో స్పృహ తప్పి పడిపోయింది. కంగారు పడకండి, బాగానే ఉంది అని శివానికి చెప్పి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చాడు. వేదిక కళ్ళు తెరిచి చూసేసరికి శివాని వేదిక ముఖం అంతా ముద్దులతో నింపేసింది. తర్వాత వేదిక పూర్తిగా సేఫ్ గా ఉంది, భయపడవద్దని వేదికని టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు శివాని మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. వేదికతో కలిసి శివాని సునీత ఇంటికి బయలుదేరారు. ఇంతలో సునీత తన ఫోన్ కి దేవాంశ్ నుండి వచ్చిన కాల్ ని కూడా మిస్ చేసింది. టెన్షన్ తో దేవాంశ్ కూడా అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే శివాని సునీత వేదికతో కలిసి ఇంట్లోకి వచ్చారు. అక్కడే సోఫాలో కూర్చున్నాడు దేవాంశ్. శివాని చేతుల్లో ఉన్న వేదిక వైపు చూసి దేవాంశ్ కంగారు పడ్డాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు వేదిక రక్తం శివాని డ్రెస్ పై పడింది. ఇప్పుడు అవే రక్తపు మరకలు కనిపించాయి అతనికి. పెద్ద పెద్ద అడుగులతో శివాని వేదిక దగ్గరకు చేరుకున్నాడు దేవాంశ్. అతను వేదికను తన చేతుల్లోకి తీసుకొని కొంచెం కంగారుగా ప్రేమగా, బంగారం ఏమైంది? నా బంగారం బాగానే ఉంది కదా అంటూ వేదిక శరీరం అంతా తడిమి చూస్తూ తల మీద గాయం చూస్తూ ఏమైంది అని అడిగాడు. దాంతో జరిగింది శివాని దేవాంశ్కి చెప్పింది. చెప్పింది విని అతని ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. దీంతో ఉదయం నుండి ఉన్న కోపం ఇంకా పెరిగి దాని శివాని మీదకు వెళ్ళింది. వేదిక తన గదికి తీసుకెళ్లమని సునీతకు చెప్పి శివాని చేతిని పట్టుకొని తన గది వైపు లాక్కెళ్లాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.